టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఓసారి సుపథం టికెట్లు ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ల ద్వారా 3 నెలలకు ఓసారి టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. అలాగే తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలు ఖాళీ చేయిస్తామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోని శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్తలి మండలి భేటీలో నిర్ణయించినట్లు వెల్లడించారు. టీటీడీ ఆస్తులు కాపాడడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న అన్య మతస్థులను తొలగించే విషయంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా పెడన్లో టీడీపీ విస్తృత